10 తెల్ల పెరుగుతున్నాయా రెండు 12 తెల్ల పెరిగింది నా తెల్ల బతకాలి నా తెల్ల పెరుగు రావాలని పిల్లగాడు కట్టెలు కొట్టి కట్టెలు అమ్మకొచ్చి గంజో కడకు ఆడకది తినను చదువుకుంటాడాట ఒకరోజు రాను ఊరి ఉన్న పిల్లగాళ్ళందరూ ఆ మర్రిగాడి గాటకు వచ్చిండ్లు ఆకడాల కాగానే ఎవరింటికి వారు వెళ్ళిపోయింది అయ్యో మా అన్న ఎప్పుడు వస్తాడో నాకు అన్నం ఎప్పుడు పెడతాడో అందుకే అన్నరవా అన్నవుతోనే నున్నతనము సమరతోనే చక్కదనము అవలేని పిల్లగాళ్ళకి ఇప్పటికప్పటికన్నా అవలేని పిల్లగాళ్ళకు భూమ కరువు ఎన్నటికైనా మా అవ్వ మాకుంటే రాబిడ్డాని నన్ను అలా తీసుకుపోయి అన్నం పెట్టు అవైనా మా అన్నే అయ్యైనా మా అన్నే అలా బిడ్డ బాధపడ్డ బిడ్డ గుడిసెలో వేయింది అన్నతో చూస్తాంది అప్పటి వరకు చంద్రదేవికి 14 ఏళ్ళు రెండుకున్నప్పుడు గుడిసెలో బిడ్డకు 7 రాని బిడ్డకు 7 రావటనా రుతుమతి కాని బిడ్డ రుతుమతి కావటనమ్మా ఒకసారి తను చూసుకున్నది అయ్యో భగవంతా ఇదేం విచిత్రం నాన్న ఇప్పుడున్నావా నాకుండే నావతోనే చెప్పుకున్నా నావ లేకున్నా నాన్నకు పెళ్ళైనా వదనమ్మ రమ్మని దగ్గర పిలుచుకొని నా మధురున్న మాట చెప్పుకున్నాను నాన్న మగబాయి గాడు నాన్న వచ్చినాక నేను ఏమని చెప్పుకున్నదే తల్లి నానే అవ్వ ముచ్చాలగా నేనా కనక మీద పండు అయ్యానా చెప్పుకోవాలి బాధపడకుండా కుడుతున్నాడు ఏడుతానమ్మా అన్నవరాల రాదు గడ్డ గడ్డ కొట్టుకొని కలిగానప్పుడు పద్మ గడ్డలో గడ్డ నమ్మినప్పుడు అటు బిడ్డని ఓ కాపు కవితల్ని పట్టది అన్నం పెట్టిందమ్మా అన్నమ్మ పట్టుకొని అన్నరా అన్నవరాల రాదు అమ్మలారు ఇప్పుడు దేవేడి కల్లావిడి కత్తడే చెల్లెనా నా చెల్లి నాతో వెంద చూస్తాను అన్నవాడ కత్తిన అన్నం తిందో రమ్మని సరసర అన్న మళ్ళీ కొన్ని గుడిసెల కత్తెలు కావచ్చునే అన్న అన్నయ్య అక్కడనే ఆగన్నయ్య అయ్యో చెల్లి రోజన రోజు నీ అన్న పడుకొని వస్తంటే గుడిసెలకెళ్ళి గిద 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 ఉరికచ్చి చేతులు నన్ను గుంజుకొని తినేదానివి కానీ అక్కడనే ఆగమన్నావు నేను గుడిసెల వద్దా చెల్లె చెల్లె చలనాలకి వేసుకున్నాయి ముఖం సాటి వేసుకున్నాయి అన్నా నువ్వు మగబాయిగా నిలవాడ వెళ్ళనుగా నేను నీతో ఏమని చెప్పుకోవాలి నువ్వు గుడిసెలకచ్చి నా ముఖం చూస్తే నీ కన్ను పోతాయి అన్నా చెల్లె ఎంత మాట వలికినావమ్మా తోడబుట్టిన అన్నా తోడబుట్టిన చెల్లె ముఖం చూస్తే కళ్ళు ఎందుకు పోతాయి అమ్మా అన్నా నేను నిన్నటిదాకా చెట్టు మీద మొగ్గను ఇవాళ పువ్వునైపోతుంది అన్నయ్య చెల్లి ఎంత ఎడ్డిదానివే ఎంత పిచ్చిదానివమ్మా
చెట్టు పుట్టినప్పుడు మొగ్గ పుడుతుంది. మొగ్గ ఎన్నడైనా పువ్వై పుడుతుంది. దాంట్లో ఏం తప్పున్నది? నీకు ఆకలి ఎంత అవుతుందో అన్నం తిందిరా చెల్లె. అన్నా నీకు అర్థం కాదలేదు అన్నా. అర్థం కాలే చెల్లె. నా బట్ట మాసి బాండవ దూరమైంది అన్నయ్య. చెల్లె అవ్వ లేకున్నా అయ్య లేకున్నా 3 నెలల పసిగుట్టు కాంచెల్లి కళ్యాణపురి పట్నం వచ్చి నీ బట్టలు పెట్టి నీకు ఇద్దరు చెల్లెలు చేసుకున్నా. నీ బట్ట బట్ట నీ మిండికెత్తానమ్మా. అవ్వా ఆడి బోర్ని కానీ భూమి మీద వేసి నన్ను కాని కాకుల పాలు చేసిపోద్ది కదనే. నేను ఎన్ని విధాలు చెప్పిన నాకు అర్థం అయితే లేదు అన్నా. నేను పుష్పతినైనా పుట్టి గింతెత్తుదాని పోయినా కానీ అన్నా నా ఒక్కనాడు నా పూలు కావాలని అడగలేదు. అన్నకేమనకన్నా మగబాయి కాడే ఊళ్ళో ఇల్లుంటే వాళ్ళు వీళ్ళు అనుకోంగా అర్థమైపో. చెల్లి ఎన్ని విధాలు చెప్పిన అర్థమైతే లేదు. చెల్లి నీ పూలయ్యే మనసు పడితే అంతలో రేపు నీ పూలు కోసుకుందా చెల్లి. అయ్యయ్యో నా బ్రతకు పాడ ఆవిడ వచ్చినా నేను చచ్చినా మా అన్నకి కర్మ రాకపో. చెప్పలేక బిడ్డ తలనాలకి వేసుకున్నది గుడిసిన చంద్రుల దేవి అన్నా వరల రాజా. ఇవాళ నేను పెద్ద మనిషినైనా చెల్లి ఎంత పిచ్చిదాని అమ్మ, ఎంత ఎడ్డిదానివి. వీడు చిన్నైనా ఆస్తి పెద్దదానివి. ఎన్ని రోజులు కూడా నువ్వు నాకంటే పెద్దదానివే చెల్లి. రాజా ఎన్ని నీకు అర్థమైతే లేదా? ఇప్పుడు మనవ బతకుంటే ఓ బిడ్డ రమణ తరవ మరిది కూర్చుని పెట్టునే ఓ లేకుండా లేదురా అన్న. మొత్తమంతా మధు ముఖం వెళ్ళ స్థాయి తిని ఆళ్ళ వందనం అంటారా. అప్పటికిప్పటికి అంటారా వాళ్ళు పోకడైన అర్థాలు 2 ఆడల మరవ ఆడల కెరకో అన్నారు. మొగిలి పోకడైన మోసపాల 2 మగవాళ్ళ మరవ మొగల వాళ్ళ కెరకో అన్నారు. అన్న నా పుడక పాడవాడా నా పుడక బీరవాడా అన్న పుట్టరాదు ఆడి పుడక అన్న బతకరాదు లండు జన్మా ఓరి భగవంతా. ఏ తిరువనాలయ్య బాబా చేసినవో నాయన. ఈ తిరువనాల బతకలం ఎవరి దాసుకున్న పోరగాళ్ళం అయితేనే అవ్వా. అప్పటికిప్పటికన్నా రవలారా కడపారగన్న పిల్లగాల చేత బుగ్గినంత అన్నం తినాలంటే అవయ్య రాజులు నోసుకొని 2 రోజుల భూమి మీద బతకాలో అన్నారు. అవయ్య చేత అన్నం తిని బతకాలంటే పిల్లగాలు నోసుకొని భూమి మీద పుట్టాలన్నారమ్మా. అవ్వ బుక్కడాన్ని సనబాయవా నాకల్లా బాగి లేకపోయా. నా చేతి బుక్కడంత అన్నం నీకు బాగి లేదే అవ్వా. ఓరి అన్న వరల రాజా నీ తాలూకం పాడు వడగా అన్నో. మన వయదచ్చినాడు రక్తమూతలు తీసి నీ చేతులు పెడితే ఈ కోరి పాడబడి ఎవరి కన్నా ఎవరి పిన్నో ఎవరి కాళ్ళ కూలింది ఎవరి కూళ్ళ కూలింది. ఆడిదున్న కాడ కట్టవచ్చదని అన్న ఆడిలోని ఆరటమని నా 2 కాళ్ళకు తాడు గట్టిగన్నా అమ్మ పేడ కొమ్ము గట్టినా అయ్య పేడ కొమ్ము గట్టినా అవయ్య రీతిగా పోయినట్టు రాకు. నన్ను రీతిగా పోయి కాటోల వారెత్తే మనవయ్య కాలి సచ్చినట్టుగా నేను కాటోల కాలి సచ్చినవయ్య పేరు మాసినట్టుగా నా పేరు మాసిపోవని అన్నా. అన్నా ఎన్ని తీరలు అయిపోయింది నీకు అర్థం కాదు. మరి నీకు అర్థం కావాలంటే ఈ కళ్యాణపురి పట్టణంలో రోజు మన కన్నవే సేవల దగ్గర పో.
అవనారా మా చెల్లె ఎడతాను ఇట్లా అన్నదంటే అర్థం చేసుకొని ఆ తల్లు గుడిసెకాడికి వస్తారు ఊళ్ళోకి వెళ్ళిపోమన్నది చెల్లె. కన్నీళ్ళు ఇస్తాను నా చెల్లె ఏడవంగ నాకు ఎక్కడని ఆడ కచ్చినాలను అన్నది చెల్లెది నీలపాలు చేసిండే అన్నం తుమ్మలు కలిసి బాయనా వెనుక స్వామి రామ 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 కట్టెలు కట్టెలు కొంచెం అయితే బిడ్డ పొలాలు ఎందుకు ఏడ్చుకుంటూ వస్తాను మరి అడిగి ఉన్నాం కావాలి. అయినా ఈ వాడ నువ్వే కదా పెద్ద మనిషి. ఎవరి కట్టం అయినా ఎవరి సుఖం అయినా ఈ ఊళ్ళో ఎవరి కట్టం వచ్చినా నువ్వే అడుగుతావు. వాడని పెద్ద మనిషి. పెద్ద మనిషి భార్య వాళ్ళంటారు వాళ్ళు స్త్రీలంటారు కళ్ళు మూస్తాను వాళ్ళంటారు వాళ్ళ స్త్రీలంటారు కట్టెలు వంచి అన్నం ఎత్తి వేడి వేడి అన్నం అనితి పప్పు చారు ఎత్తి చారు పోతి పప్పు ఎత్తి షాబోటి చేసుకొచ్చి వెళ్ళిపోయాక మామిడికాయ పచ్చడి ఎత్తి వెళ్ళిపోయాక బాధతోనే పొలగాడితే బాగా బలపచ్చి ఇలా చెప్తాను ఇవా అదేసే బిడ్డ ఇదేసే బిడ్డ ఇది కాకేసింది దాని బాధ. కూరని ఎప్పుడు చెప్పని చెప్పే నాకు అక్క ఏంది అంత నీది అంత బొక్కు బొక్క అంటాను ఏంది నాది బొక్కు బొక్కు నాది 30 ఏళ్ళ సార్ అవుతుంది. మీరు ఒక్క 10 ఏళ్ళు ఆగు నాకని అర్థం అడుగుతాం పో. పాపం పిల్లగాడు ఎంత బాధలుంటే మన అక్క మన బల్బ్ చేస్తాను రాదు అది వారి కోసం మిషన్ మునవాడు ఎవడు పడితే ఆ ఒడ్డుకి వెళ్తాయి. చేస్తారా పని కానీ ఆ పిల్లగాని కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అందుకే పిల్లగాని గుడ్డాల నీళ్ళు తిరుగుతాయి. ఏ గుడ్లే వీటిని ఏమంటారు కనుకుంటానరా అది గాయలంజ అంటే ఇది ఇంకా గాయలంజ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాను మా మొగల ఖర్చు నువ్వు సంవత్సరం చెప్తారా మొగలంజ మొగలు పోతారు కానీ ఇట్లా చెప్పయ్యా ఎందుకు రాలేదమ్మా మీరు అన్నయ్య అన్నం పట్టుకొని పోగానే మా చెల్లెని అన్నా నువ్వు గుడిసెలు వద్దురా నా ముఖం చూద్దా అన్నా కళ్ళు పోతాయి అంటే చెల్లె నేను ముఖం చూస్తే కళ్ళు ఎందుకు పోతాయి అంటే నీ ఇన్ని రోజులు వాటి చెట్టు మీద మొగ్గ నేను పూనే పూసిన అన్నది. చెట్టు పుట్టిన మొగ్గ పుడితే మొగ్గ పోయి పుట్ట దాటే తప్పునండి అది కాదు అన్న నా బట్ట మాకి బండ దూరం అయింది అన్నది.
నీ బట్ట మధ్య నీ మిండికొస్తానమ్మంటే అది కాదురా అన్న నేను పుష్పవతి అయ్యను అన్నది చెల్లి పూలుగా అంటే రేపు కోసుకొస్తానమ్మా నేనన్నా అది కాదురా అన్న నువ్వు మొగబాయి కానీ నీకు ఎన్ని విధాలు చెప్పిన అర్థమవుతుందని ఏడుసు కూడా తలనాలకి వేసుకోని చెప్పలేక నేను పెద్దమైతే అన్నది అట్లాంటి ఏమంటమ్మా చెల్లెలు ఏడిపెట్టినవా మొగబాయిగా నీకెవరిక బిడ్డ తల్లి ముచ్చాలగానే భూమి మీద ఉంటే ధర్మ మరిచి కూర్చుండబెట్టి ఓళ్ళే కుడుకలేసే పండుగ తిప్పులాడు తీర్థం పోతానంటే వెనక్కి కూడా మనం చేస్తున్నాయి రోజు ఇద్దరు బావుడే మొగబాయి గారు నీకెవరికరా మేము అందరం పాపం అంటేనే మీ చెల్లెకి గంట చెల్లె వీళ్ళంతా పాపం అని పాలు వస్తేనే మీ చెల్లెకి గంట చెల్లెంది బిడ్డ మేము అందరం వస్తాం మీ చెల్లెకి తిరిగి పచ్చం బిడ్డ నా పిల్లగారి దగ్గర చెల్లెళ్ళు ఏందేవో అక్క రమ్మంటున్నావు తిప్పుకొని చెప్తారే చెల్లెళ్ళు పొల్ల గింతెత్తు పొల్లని ఎత్తుకో వచ్చింది వాళ్ళంతా కాలుతో చూపిస్తారే లవిడి మనందరం పాప అంటే పొల్లకైతే పొల్ల అయినదా పొల్ల రాయసాలు అయినదా పొల్లను కూర్చుని మీద చూడడం కావాలి అవ్వలేని బిడ్డ కుమార్ మీ అవ్వని కూడా ఎంత సమరం ఉండు బిడ్డు పుల్ల ఏడుతుంటే బిడ్డ మీ అవ్వ అసంటోళ్ళు మేము అని ధీరే చెప్పాలి ధైర్యం చెప్పాలి ఇది ఎవరు వచ్చారా నేర్తారు మీ అందరం పాపడికి ఇంత పొల్లమైన మీ అవ్వ ఇప్పుడుంటే నీకు ఎంతో సంబరం ఉంది ఆ గుడిసె తీసుకొచ్చిన ధర్మ మరిశీలు కూర్చుంటా పెట్టినారే ధర్మ మరిసాపిలు కూర్చుంటే పెట్టి వాళ్ళ కుడికలు ఎత్తాను అర్జును అమ్మ వాళ్ళ కూడా కాదమ్మా వాళ్ళ కుడిక లేదు ధర్మ మరిది కూర్చుంటే పెట్టి వాళ్ళ కుడిక లేదు తిల్లమ్మా అవలేని బిడ్డకమ్మ రామలకు రామ అన్నం అంటే కట్ చేసిపోతాం బిడ్డ బాధపడకు మీ అప్పుడు సంబరం ఉండి ఓ బిడ్డు నేనైనా ఎంతసేపు ఉంటే ఎవరు పొలం ధీరే చెప్పద్దు అక్క చెప్పు ఏమైనా ఆరాటం ఉన్నది నాది ఎంత ఆరాటం ఉన్నది దాని ఆరాటం బాబా బాధపడే విద్య నువ్వు నా తోకారు పోతా చెప్పబోతు మొగడే నా మొగడు మొగడే చెప్పడు రోజు తాగచ్చి కొడతావు నీ తాడదేం పని గడ్డి మంది తీసిన శివుడు పోయి ఇప్పుడు ఏ సందేహం మళ్ళా 2000 పింఛన్ వస్తుంది 35 కూడా బియ్యం వస్తాను ఓ బిడ్డ నేనైనప్పుడు మా అవ్వ పులిగూర చేసింది అంటే నేనైనప్పుడు ఓ జాడ మిరపకాయలు 3 కలియాకొమ్మలు వేసి చెప్తే ఇక పులిగూర తినేటప్పుడు కలియాకొమ్మలు వేసుకుని తింటే పుల్లగుండేది నేనైతే మా అవ్వ మడుగులు ఓ లడ్డూలు అయితే రోజు అన్నం వంట కట్ చేసిపోతాం బిడ్డ అని తీరు చెప్తాను రోజు తల్లి కాపిల్లకి అన్నం వంట కట్ చేసిపోతాందమ్మా అన్నం వంట కట్ చేసిపోతా అంటే చంద్రాలు దేవి అందరికి దండం పెట్టి మా అవ్వకి ఇప్పుడు నాకు అన్నం వంట కట్ చేసిపో మీరు అవ్వాలనుకుందరా అందరికి దండం అన్నం వంట కట్ చేసిపోతాను అందరికి దండం పెట్టి కుమిలిపోయి బాధపడతాను చంద్రాలా
గిట్ల అయినప్పుడు ఏడుపు గిట్ల ఉంటుందని నీకు ఇప్పుడు అర్థమైందా బిడ్డ? రోజులు అన్నవాడిగా చేసిపోతుంటే 13 రోజులు గడనే గడుస్తాయి. కళ్యాణపురి పట్టణంలో ఆడపిల్లలు లేని తల్లులంతా తల్లి పలరం చేసిందట. ఓ తల్లి శిరసారగా ఉన్నది, ఓ తల్లి గాజులు పుష్పాలు పట్టుకున్నది. 13 రోజుల అమ్మటల్ల వరకు మంగళ తల్లిని తీసుకొని మంగళ తల్లిని ఎదుకున్నారే. వాళ్ళు గుడ్డగాడికి వస్తా ఉన్నదే. అప్పాల గంప మొత్తం వెనకటోళ్ళు అప్పాల గంపల అప్పాలు పెట్టుకొని చీరపేవలు కట్టుకొని 5 రోజు 9 రోజు పోయేది. ఓ ఇప్పటి నా సాగుతులు ఒక్క క్యాన్ చేసుకొని టాటేసి మాట్లాడుకొని 20 మంది 30 మంది పోతాను. వీళ్ళు చేసుకపోయిన అప్పాలు వీళ్ళకి కదా చెప్పవయ్యా. వెనకట 5 రోజు 9 రోజు పోయేది. ఇప్పుడు సముద్రం శబల గంధాలు పెట్టుకొని లబ్బర్ పూలు పెట్టుకొని 20 మంది 30 మంది పోతాను. వాళ్ళ అప్పాలు వాళ్ళకైతే గుడిసెగాడికి వర్తం ఉన్నది. గుడిసెగాడికి రాలవచ్చనే రారా. గుడిసెగాడికి వర్తం ఉన్నదే. వచ్చిన మంత్రం సాని ఆ మంగళ తల్లిగా ఆ పిల్లకు కాళ్ళకి లగ్గులు తీసిందట. తానం పోయి వందరు అవ్వలేని బిడ్డకు తానం పోయా వట్టన బట్టలు పెట్టుకుంటారా. తారం బొట్టల సింగులు కాల్సం పెట్టుకుని తారం పోతుంది. తారం పోయా వట్టన అవ్వలేని బిడ్డకు తారమయ్యా వట్టన గోర్ల కొట్ట వట్టన. అయ్యో ఏం పేర్లు బిడ్డు. అయ్యో అమ్మా వేడి లెక్క పొల్లకి ఎవరు చూసి పేర్లు ఆయన గింతగానే పేర్లు ఎందుకు పడతాయి బిడ్డ? అయినా పొల్ల దొడ్డి వంగ నీ బుద్ధి నాకు చెప్పకు. నీ బుద్ధి తారమయ్యా వట్టన అవ్వలేని బిడ్డకు ఓ తల్లి ఓ రామా నేనేం చేస్తును? ఓ అమ్మా నీ సంబంధం మెత్తగా ఉన్నది. లక్షు నీ లక్ష్మణ మధ్య పప్పుకునేందే. చేతులు పెట్టి చీరగడ్డి చెల్లు బిడ్డకు ధర్మం మరిచి చూడవమ్మ పిల్లకు చీర కట్టేసి కూర్చున్న పెట్టి అరవ కట్టబడి ఒక్కదాన్ని చేసుకొచ్చిన పలరకం ఆలం జట్టుకొచ్చి నాలం జట్టుకొచ్చి నేను చేసుకొచ్చిన అప్పల కంపలకి వెళ్ళేసి వాళ్ళు ఓలే పెడతారు. వాళ్ళ ఇంటి వంగ మనిషికి 5 or 9 ఇయ్యాలి. ఏ నా సావిత్రి పిలుస్తుంది నా గంప ఒక్కదాన్ని పెట్టుకుంటా. గంప పెడతారన్నదే ఏ నా సావిత్రి పిలుస్తుంది లేదు. నువ్వు ఒక్కదాన్ని వేసుకొచ్చినా గంప పెడతారన్నదే ఎవరికే కావాలి పుల్లగండోళ్ళు ఎవరికి బిడ్డ డబ్బులు ఇవ్వబుద్ధి అయితే నేను ఇంటి వాంగ 20 కవర్లు పెట్టి సాటికి ఇప్పుడు మనవ ఉంటే నా బిడ్డ పండుగ అని మనవ ఘనంగా పండుగ చేసునే చెల్లెలా 13 ముహూర్తాల చెల్లె చీర కట్టించినప్పుడు కన్న తల్లి ముచ్చలైన పోలిందమ్మా. అవాదికి వచ్చినది ముచ్చాల
ఏడిపించినానే నా పిల్లలు నీ ముఖం చూస్తేనే చెల్లే అలా మూడు సార్లు నువ్వు అమ్మని పోలినవే ఇవాళ అమ్మాది కత్తినది నా చెల్లెరా వాడిని ఎడతాను ఎవరారా నన్ను చూసుకున్న కొడుతున్న చెల్లి ఎడతాంది ఓ అన్న ఎవరా రాజా ఏడ్చినా మన అవ తిరిగి రాదే అన్న తీరనైక కట్టి స్థలం కూడా ముడతారు ఆమెను చూసినట్టు అనిపిస్తుందా అవ్వ ప్రేమ నాకు బాకీ లేదని అన్న చెల్లెకు తీర చెప్పుకున్నారే అవ్వ చెల్లె పాటిగా అనేక తీరే చెప్తాను గుషగా ఉండని ఎవరయ్యా ఎదిగిన ఆడవిల్ల ఇంటి మీద ఉన్న నాడు ఏ తల్లికైనా ఏ తండ్రికైనా నెత్తిన కుంపటి చెల్లె ఎదిగిన చెల్లె అయిపోయింది చెల్లె నేను సాయంత్రం వరకు అత్తరాన్ని గొడ్డలు పట్టుకున్నాడు అన్న గట్టు వేయండి ఎదిగిన ఆడవిల్ల ఒక్కతే ఆ ఒంటరి కోతులు ఎక్క గుడిసెలో కూర్చొని ఉన్నది చంద్రలది వాళ్ళ కథ అక్కడ ఉన్నది మరెవరయ్యా ఈ కళ్యాణపురి పట్టణానికి కరామూటరు ఏమైనా దూరంలో ఊరి పేరు ఉమాశీలపట్నం ఉమాశీలపట్నం ఉమాశీల మహారాజు భార్య ఉమావతి గర్భాన్ని ఒక్కనొక్క కొడుకు 16 ఏళ్ళ పిల్లగాడు పెళ్లిగా వాళ్ళ పేరు అంటాం కాదు ఎవరు మహేంద్ర మహారాజు బడిపోయి వస్తాను కొడుకు బడిపోయి వస్తానే మహేంద్ర మహారాజు వాళ్ళు అవ్వనుకుంటాను ఇంటికాడ ఇలా కొడుకు వాడు పెళ్లి అంటలేడు నా కొడుకు పేరు అంటాం అంటలేడు కొడుకు పెళ్లి చెయ్యాలి ఇప్పుడు నేను మవరు దొరుకుతాను నా కొడుకు పెళ్లి చెయ్యాలి మామూలుకి ఏమన్నా రంగు ఉన్నదా అన్నం తింటాను కత్తిరికాయ పోతాను రాజు వెళ్తానయ్యా నాదరాబే పోనదా అమ్మసేనా కాదయ్యా అయ్యత్తు కొడుకు అయినప్పుడు అయ్యకాలు చెప్పు కొడుకు వచ్చినప్పుడు అయ్యకారట ఉండాలి కొడుకు పెళ్లి చేద్దామని తొలసూరు కాపుల ఆడవిల్లు అయితే అవ్వజాగ్తి బిడ్డకు వచ్చినప్పుడు అవ్వకారట ఉండాలి ఆ కొడుకు మగబాయి గారు కొడుకు పెళ్లి చేద్దాం రంగున్నారని మన కొడుకు పెళ్ళానే మన కొడుకు పెళ్లి 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 ఏ పల్లెకన్నా ఆడకన్నా పోయి ఎవరు కన్నా ఎవరు కన్నా పల్లె కన్నా పోయి పిల్లని చూసి కొడుకు పెళ్లి చేస్తావు చాలా చేస్తారు మామూలుకి అందరి మొగడు మొడని ఆ మొగడు ఏ ఊరికన్నా ఏ పల్లె కన్నా పోయి పిల్లని చూసి కొడుకు పెళ్లి చేస్తే నా అవకర్తావా నాకు మన బంద్ చేస్తావు నిన్ను మోహంగా లంజముండా లంజముడు అంటే ఇంగ్లీష్లో ఏమే శ్రీమతి గారు అని నువ్వు ఏ ఊరికన్నా ఏ పల్లె కన్నా పోయి పిల్లని కాయ మాకు చేస్తాను నా కోయలు నాకు ఒక్కనొక్క అన్నకొక్క చెల్లెని నేను నా కొడుకు పుట్టినాక నా అన్నకు బిడ్డ పుట్టి నా అన్నకు బిడ్డ పుట్టి నాడు నా కూరాడు పులిసిందనుకున్నా నేను నా అన్న బిడ్డ నా మీద పారిజాతాన్ని మన కొడుకు పెళ్లి చేస్తా నేను అవలలో మొన్న మా అవ్వగారింటి పోయినా మా చెల్లె రాకరాక వచ్చిందని మా అన్న 2 కిలో చేపలు తెచ్చి 5 లీటర్ తెల్లగలు తెచ్చి థమ్సా బాటిల్ తెచ్చి అందరికి తాగిన అన్న నేను పోతారా అని అన్న చెల్లి నువ్వు ఎట్లా పోతావే ఇలా శుక్రవారం చక్కని గడియా చెల్లి నువ్వు తింటే ఆడిబిడ్డాను మా అన్న అన్నాడు ఆ రోజు అన్నే ఉన్నా ఇక మా దగ్గర చెల్లె నీకు ఒక్క కొడుకు నాకు ఒక్క బిడ్డ మనం ఏమందుకున్నాం చెల్లె అని మా అన్న అన్నాడు మరి వరకట్నం ఏ పాటిస్తావు రా అన్నయ్య నేను మా అన్న అడిగింది చెల్లె నాకు ఒక్కదే బిడ్డ నీకు ఒక్కడే కొడుక చెల్లె నేను కోట్లచ్చిత్తపో అని మా అన్న అన్నాడు పెద్ద వైను మా అన్న కోట్లచ్చిత్తనన్నాడు ఇక నేను ఏంద్రు నాకు ఒక్క కొడుకు నీకు ఒక్క బిడ్డ కోట్లచ్చిత్తావు నువ్వు కోట్లచ్చేమత కానీ 80,000 మొత్తం ఇవన్నీ
కోటి లక్ష కోటి లక్ష మాత్రం 80,000 మొత్తం అన్న ఎంత బాధపడతాను 10 తులాల బంగారం పెడతా అన్నాడు మనం 15 తులాలు మాట మాట్లాడతారు పోడా 20 తులాలా 15 తులాలు 10 తులాలు ఏమవుతున్నా పావులు ఎత్తుదే పోని తిరిగే మొక్కల్ని నాన్న బిడ్డ మళ్ళ బరువు జతము అన్న బిడ్డ మళ్ళ బరువు జతము నాన్న బిడ్డ నా ఇంట వాడే అన్న బిడ్డ అంటే మేనరికమంటే మేకల కుక్కతోడు సమానం ఇష్టం కాదు నా ఇష్టం కాదు ఇష్టం కావాలి నా కొడుకు నా మాట గిరి రాతాడు నా కొడుకే ఆ కొడుకు తిని కెరికాను నేనే ఒక్క మాట 2 అర్థాలు